ఈరోజు హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో అనదర్ మెథడ్ చూద్దామండి. అనదర్ మెథడ్ చూసే ముందు ప్రీవియస్లో కొన్ని మెథడ్స్ చెప్పాం కదా, దాన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాము. ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ మెథడ్ వచ్చినప్పటికి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అంటే మనకి ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చి క్యూ ప్లస్లో అనేది ఎలా ఉండాలంటే ఓన్లీ ఈ పవర్స్ ఈ పవర్స్ ఉన్నప్పుడు మనం ఎలా చేసామంటే పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే డి ప్లస్లో అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వేసుకుని రాసేసిన వాళ్ళండి. ఓకే, ఒకవేళ అది ఫార్ములా ప్రకారంగా ఉంటే కనుక అంటే 1/d మైనస్ ఏ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అని ఉంటే కనుక అంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉండాలి, 3 ఉంటే 3 ఉంటే కనుక అది x/1 ఫ్యాక్టోరియల్ ఈ పవర్ ఆఫ్ 2. ఇక్కడ 2 అనేది 2 ఉంటే కనుక ఈ పవర్ ఆఫ్ 2x అని రాస్తామండి. అంటే ఫార్ములా ఉంటే ఫార్ములా ప్రకారంగా రాస్తాము, లేదంటే కనుక డి ప్లేస్లో మనం ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వేసుకుని సింపుల్గా చేసేసుకుంటూ వెళ్తామండి. అనదర్ మెథడ్ వచ్చినప్పటికి క్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ బిఎక్స్ కానీ కాస్ బిఎక్స్ కానీ ఉండాలండి. సో సైన్ బిఎక్స్ కానీ కాస్ బిఎక్స్ ఉంటే కనుక సో మనం వైసీ అనేది జనరల్గా ప్రతి ప్రాబ్లంలోనే వైసీ మామూలుగా రాసేస్తాము. మనం ఓన్లీ వైపీ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు అది ఈ పవర్స్లో ఉందా సైన్లో ఉందా అనేది చూసుకుని చేస్తాం. కాబట్టి ఇప్పుడు సైన్ కానీ కాస్ కానీ ఉన్నప్పుడు ఉంటే కనుక డి ప్లేస్లో ఏం రాస్తామండి, మైనస్ బీ స్క్వేర్. ఓన్లీ ఇక్కడ బీకి మాత్రమే స్క్వేర్ అండి, మైనస్ కాదు. సో ఇప్పుడు అట్లా ఫార్ములా ప్రకారంగా ఉంటే కనుక ఎలా ఉండాలండి, 1/d² ప్లస్ బీ స్క్వేర్ సైన్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఉంటే కనుక -x/2b cos bx 1/d² ప్లస్ b² cos bx ఈజ్ ఈక్వల్ టు x/2b sin bx. అంటే ఈ ఫార్ములా ప్రకారంగా ఉంటే మనం ఫార్ములా వేసేసుకుని సింప్లిఫై చేసేసుకుందాం అండి. లేకపోతే d² మామూలుగా ఈక్వేషన్లో ఉంటే కనుక ఏం చేస్తామండి, d² అన్న చోటల్లా -b² వేసి రేషనలైజ్ చేసే దగ్గర రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసుకుంటా వెళ్తామండి. సో ఇప్పుడు అనదర్ మెథడ్ వచ్చినప్పటికి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ కే అంటే ఎక్స్ పవర్ ఆఫ్ కే అంటే ఎక్సెల్లో మాత్రమే. ఫస్ట్ మెథడ్ వచ్చి ఈ పవర్స్లో ఉంటుంది, సెకండ్ మెథడ్ వచ్చినప్పటికి సైన్ కానీ కాస్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ థర్డ్ మెథడ్ వచ్చినప్పటికి ఓన్లీ ఎక్సెల్ మాత్రమే ఉంటుంది. సో ఎక్సెల్ మాత్రమే ఉన్నప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఉన్నప్పుడు ఇలా ఈక్వేషన్ ఇలా ఫామ్ చేసుకుని ఇలా ఉన్న ఈక్వేషన్ ఇలా మార్చుకుంటామండి. ఇలా ఇన్వర్స్లోకి మార్చుకుని ఈ ఫామ్లో యూస్ చేస్తూ దాన్ని సింప్లిఫై చేస్తాం. అది కూడా మనం ప్రాసెస్ చేసామండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ వచ్చినప్పటికి ఎలా అంటే దాని ముందు దీని ముందున్న సైన్ బిఎక్స్ ఈ పవర్ ఆఫ్ అనేది ఎలా రాస్తామంటే ఓన్లీ సింగిల్గా ఉండేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు క్యూ వాల్యూ చూడండి, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ వి అంటే వి అనే ఒక ఫంక్షన్ అనమాట అండి. ఎక్స్ఎల్లో ఒక ఫంక్షన్, వి అనేది ఒక ఫంక్షన్. ఆల్రెడీ మనము ఫస్ట్ మెథడ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అయిపోయింది. సో దాని పక్కన ఎక్స్ట్రా ఏమొచ్చిందండి వి అని. అంటే వి అంటే ఏంటంటే ఎక్స్లో ఫంక్షన్ అంటే ఎక్స్ అవ్వచ్చండి, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఎక్స్ క్యూబ్ ఉండొచ్చు, x² ఎక్స్ అలా ఏదైనా ఉండొచ్చు. ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ సైన్ ఎక్స్ కానీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కాస్ ఎక్స్ కూడా ఉండొచ్చు. అంటే ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు అన్నమాట ప్రాసెస్. అప్పుడు ఎలా చేయాలంటే ఓన్లీ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఉండి పక్కన విఎన్ అంటే సమ్ ఫంక్షన్ ఎక్స్లో ఉంటే కనుక అప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలంటే చూడండి, 1/f(d) ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ వి ఉంటే కనుక ఎలా రాస్తామండి, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అని ముందు పట్టుకొచ్చేస్తున్నప్పుడు ఎంతైతే ఇక్కడ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మనకి డి ప్లస్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ బి ఉంటే డి ప్లస్ బి అని రాస్తామండి. సో ఇక్కడ పక్కన ఫంక్షన్ ఏమవుతుందని మనకి వి అంటే వి అంటే ఎక్స్ అవ్వచ్చండి. ఎక్స్ అవుతే కనుక ఈ ప్రాసెస్ చేస్తామండి. అంటే ఎక్స్లో ఉన్నప్పుడు మనం ఏ ప్రాసెస్ చేస్తామో ఈ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్ కాదు సైన్ కానీ కాస్ కానీ ఉన్నప్పుడు మనకి ఏ ప్రాసెస్ అవుతుందండి, చూడండి ఈ ప్రాసెస్ అవుతుంది. సో మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తాము. సో అనదర్ ఈరోజు ప్రాసెస్ ఏంటంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వి అంటే ఎక్స్ ఉంటుందండి. అంటే ఆల్రెడీ మనకి ఎక్స్ వచ్చేసింది, కానీ పక్కన ఏముంటుందండి ఫంక్షన్ ఎక్స్లో ఇంకో ఫంక్షన్ ఉంటుంది. అది ఎలా అంటే ఒకటి ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్లో ఉండొచ్చు, సైన్ కాస్ గానే ఉండొచ్చు. సో ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్స్ ఉందనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రాసెస్ కింద చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ ఉంటే కనుక ఎక్స్ ఇక్కడ ఉంచేసి ఈ పవర్స్ ముందు పెట్టుకెళ్ళిపోతాము. సో ఈ ప్రాసెస్లో ఎక్కువ మన సైన్ కానీ కాస్ కానీ ఉంటే కనుక సో అప్పుడేం చేయాలండి, సైన్ కానీ కాస్ కానీ ఉంటే కనుక ఎక్స్ సైన్ ఎక్స్ కానీ ఎక్స్ కాస్ ఎక్స్ కానీ అట్లా ఉంటే కనుక ఫార్ములా చూడండి 1/f(d) xv ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా యూజ్ చేస్తామని మనం. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈరోజు ప్రాబ్లమ్స్ చేస్తాం. చూడండి, క్యూ ఈజ్ ఈక్వల్ టు xv అయితే కనుక ఫార్ములా 1/f(d) xv ఈజ్ ఈక్వల్ టు x 1/f(d)v మైనస్ f'(d)f(d) హోల్ స్క్వేర్ v. ఇక్కడ చూడండి ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం
ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ d² + 4 × y = x sin x. సో ప్రతి ప్రాసెస్లోనూ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటాము, ఎఫ్ ఆఫ్ డి రాసుకుంటాము, యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాము, దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. వచ్చిన రూట్స్ ప్రకారంగా కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఏదైతే మనకి అది రాయడానికి వీలవుతుందో దాన్ని బట్టి రాస్తాము. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి +or- i వచ్చింది కాబట్టి 2i వచ్చింది కాబట్టి మనకి కేస్ 3 ప్రకారంగా c1 cos 2x + c2 sin 2x అని రాసుకుంటామండి. మనకు కావాల్సింది వైపీ కావాలండి. సో వైపీ రాసినప్పుడు 1/f ఆఫ్ డి × q అని రాసుకుంటే కనుక 1/f ఆఫ్ డి అంటే ఆల్రెడీ మనకి స్టార్టింగ్లో రాసుకున్నాము d² + 4, q అంటే x sin x. సో x sin x కాబట్టి మనకి ఇప్పుడు మన ఫార్ములా అంతా బట్టి చూడండి. ఫార్ములా ఏంటండి, చూడండి ఇక్కడ చూడండి తెలిసిపోతుంది. ఎక్స్ వాల్యూ పక్కన వి అనే ఫంక్షన్ ఏంటంటే మనకి sin x అండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటండి d² + 4, d² + 4. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ ఎక్స్ రాయాలండి. ఎక్స్ రాశాను. 1/f ఆఫ్ డి అంటే 1/d² + 4. ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదే కదండి. వి అంటే sin x, మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డి అంటే d² + 4 అయినప్పుడు దీన్ని డెరివేషన్ చేస్తే 2d వస్తుందండి. దీన్ని డెరివేషన్ చేస్తే 2d ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ 0. సో డెరివేషన్ చేస్తే వచ్చే వాల్యూ 2d, పైన 2d రాస్తాం, బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ అంటే d² + 4 హోల్ స్క్వేర్ పక్కన v అంటే sin x. ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తానండి. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఏమొచ్చిందండి, ఎక్స్. ఓకే, మనకి ఆల్రెడీ మనకి మెథడ్ 2లో సైన్ ఉన్నప్పుడు d² ప్లస్లో ఏమేమని చెప్పానండి, -b² + 4 sin x మైనస్ 2d బై ఇక్కడ మళ్ళీ d² ప్లస్లో మనం ఏం వేసుకో సైన్ ఉంది కాబట్టి పక్కన మనం ఏం రాసుకోవాలి, మళ్ళీ -b² + 4 హోల్ స్క్వేర్ sin x. ఓకే, 1/. ఇప్పుడు సైన్ బి ప్లేస్లో మనకి ఎంత ఉన్నట్టు ఇక్కడ వాల్యూ 1 ఉన్నట్టు, అంటే 1² మీన్స్ 1, -1 + 4 sin x మైనస్ 2d బై ఇక్కడ కూడా ఎంత ఉందని వాల్యూ 1 కాబట్టి 1² మీన్స్ 1, -1 + 4 హోల్ స్క్వేర్ sin x. ఇక్కడ పైన x రాసేసుకున్నాము. -1 + 4 అంటే 3 sin x మైనస్ 2d బై ఇక్కడ -1 + 4 అంటే +3 కదండి, 3² మీన్స్ 9 sin x. ఇప్పుడు x/3 sin x మైనస్ 2/9 ముందు రాసేసుకుంటే d అంటే ఏం చేస్తారండి, డెరివేషన్. d/dx ఆఫ్ sin x అంటే ఏంటంటే మనకి cos x. సో ఇదే ఆన్సర్ అండి, x/3 sin x మైనస్ 2/9 cos x అనేది ఆన్సర్. సో జనరల్ సొల్యూషన్ ఏంటండి, y = yc + yp. ఆల్రెడీ మనకి yc ఎంతండి, c1 cos 2x + c2 sin 2x + x/3 sin x మైనస్ 2/9 cos 2x. ఓకేనండి. ఇప్పుడు అనదర్ ప్రాబ్లం, ఆల్రెడీ ఇప్పుడు సైన్లో చేసాం, ఇప్పుడు కాసులో చేస్తామండి. సో ఇప్పుడు కాసులకి వచ్చినప్పటికి సాల్వ్ d² - 2d + 1 × y = x cos x. సో ఇచ్చిన ఈక్వేషన్ రాసాము. వేర్ ఎఫ్ ఆఫ్ డి అంటే ఎంత వస్తుంది మనకి, d² + 2d + 1. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ m = 0 అయితే కనుక m² + 2m + 1 = 0. దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే m = -1 వచ్చింది. సేమ్ ఈక్వల్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి కేస్ 2 ప్రకారంగా c1 + c2x e⁻⁻x. సో మనకు కావాల్సింది వైపీ 1/f ఆఫ్ డి × q. సో ఎఫ్ ఆఫ్ డి వాల్యూ ఎంతండి, d² + 2d + 1, q వాల్యూ x cos x. సో ఇప్పుడు మనకి 1/f ఆఫ్ డి అంటే 1/d² + 2d + 1 x cos x. మనకి ఫార్ములా 1/f ఆఫ్ డి xv అంటే కనుక ఇది x ఇది v, ఎఫ్ ఆఫ్ డి ఇది. సో మనకి ఫార్ములా x 1/f ఆఫ్ డి v మైనస్ f' ఆఫ్ t బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ v. సో x అంటే x రాశాను, 1/f ఆఫ్ డి అంటే d² + 2d + 1 cos v అంటే cos x మైనస్. ఓకే, ఇప్పుడు దీన్ని డెరివేషన్ చేయాలి కదండి. దీన్ని డెరివేషన్ చేస్తే 2d + 2, ఓన్లీ d మాత్రం డెరివేషన్ అవుతుంది, కాన్స్టెంట్ వాల్యూ 0 అవుతుంది. 2d + 2 అనేది ఇక్కడ వస్తుంది బై ఇదంతా హోల్ స్క్వేర్ చేయాలి, d² + 2d + 1 హోల్ స్క్వేర్. పక్కన v అంటే ఏం రాస్తాం, ఇప్పుడు cos x అని రాస్తాం. సో సైన్ కానీ కాస్ కానీ ఏమున్నా మనకి d² ప్లస్లో ఏం రాసుకోమని చెప్పానండి, -b². ఓకే, ఇప్పుడు x రాశాను, 1/. -b² + 2d + 1 cos x మైనస్ 2d + 2 బై మళ్ళీ ఇక్కడ కూడా రాయాలి కదండి, d² అంటే కాస్ ఉంది కాబట్టి -b² + 2d + 1 హోల్ స్క్వేర్ cos x. ఓకే, 1/. ఇక్కడ వాల్యూ ఎంతండి ఇప్పుడు 1. సో 1² మీన్స్ 1, -1 + 2d + 1 cos x మైనస్ 2d + 2 బై -1 + 2d + 1 హోల్ స్క్వేర్ cos x.
సో 1 ఇక్కడ +1 -1 +1 క్యాన్సిల్. ఇంకా మనకు మిగిలింది ఏంటండి, ఎక్స్ 1/2d మిగిలింది. 1/2d cos x మైనస్ 2d + 2 పైన అదే ఉంది, కింద -1 +1 లోపల క్యాన్సిల్ అయిపోతుంది. మనకు మిగిలింది 2d² మిగిలింది cos x. x ఓకే 1/2d cos x మైనస్ 2d + 2/4d² cos x. అంటే దీన్ని సింప్లిఫై చేసామంతే. సో ఇప్పుడు x/2d cos x, x/2d cos x మైనస్ 2d + 2/4d² cos x. ఇక్కడ చూడండి x/2 ముందు పెట్టేసుకుంటే, సో 1/d అంటే ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్. 1/d మీన్స్ ఇంటిగ్రేషన్ cos x మైనస్ 2d + 2 4. మళ్ళీ మనకు చెప్తున్నా ఎందుకు రాస్తున్నా అంటే, ఇప్పుడు d² ఉంది కదండి, cos x ఉన్నప్పుడు కింద మనకి d² చూడాలి, ఏం రాస్తాం, మళ్ళీ -b² అని రాసుకున్నామంట. -b² cos x అని రాస్తాం. సో x/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అంటే sin x మైనస్ 2d + 2/4 రాసేసుకున్నామండి. ఇక్కడ 1 b ప్లేస్లో ఎంత ఉన్నట్టండి, 1² అంటే -1. ఇది మైనస్ లేదు ఇక్కడ, ఇది -1 వచ్చిందండి. -1² అంటే 1 ఇంకా. సో -1 వచ్చింది. x/2 sin x ప్లస్, ఇప్పుడు 2 ఓవరాల్గా ఇక్కడ 2 కామన్ చేస్తే ఎంత వస్తుందని పైన d + 1, ఇక్కడ -4 మైనస్ చూడండి ఎంత వస్తుందంటే, ఇక్కడ -2 కామన్ చేస్తే d + 1/-4 వస్తుందండి. ఈ మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది. ఇది 2 టేబుల్లో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎంత మిగులుతుందండి, ఇది ప్లస్ అయిపోయింది, d + 1/2 అయింది cos x. ఓకేనండి. సో ఇప్పుడు ఓవరాల్గా 1/2 కామన్ తెచ్చుకుందండి. 1/2 కామన్ తీస్తే x sin x ప్లస్ d cos x, దీంతో cos x అంటే దీనికి సంబంధించింది ప్లస్ దీనికి సంబంధించింది d cos x ప్లస్ 1 × cos x అంటే cos x. ఓకేనండి. సో 1/2 x sin x అంటే వేర్ d = d/dx కదండి. 1/d అంటే ఇంటిగ్రేషను, d అంటే డెరివేషను. d/dx ఆఫ్ cos x అంటే -sin x ప్లస్ cos x. సో ఇది మనకి yp. సో జనరల్ సొల్యూషన్ ఏంటంటే y = yc ప్లస్ yp. సో ఆల్రెడీ మన yc అంటే c1 + c2x e⁻−x ప్లస్ 1/2 x sin x మైనస్ sin x ప్లస్ cos x. ఇప్పుడు ఆల్రెడీ సైన్ కాస్ ఉన్నప్పుడు చూసామండి. ఇప్పుడు ఓన్లీ x sin x x cos ఉన్నప్పుడు చూసాం. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏం రాస్తున్నాం అంటే ఈ పవర్స్ రాసుకున్నాము. సో ఈ పవర్స్ ఉన్నప్పుడు ఇందులో 2 మెథడ్స్ కింద మనం ఫాలో అవుతుంది చూడండి. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకున్నానండి, వేర్ f(d) రాస్తాను, యాక్సిలరీ ఈక్వేషన్ రాశాను. వేర్ f(m) = 0 అంటే కనుక m² + 2m + 1 = 0. రూట్స్ ఏమి వచ్చినాయి, సేమ్ ఈక్వల్ రూట్స్ వచ్చినాయి 1, 1. సో కేస్ 2 ప్రకారంగా c1 + c2x e⁻x రాశాను. ఇప్పుడు yp = 1/f(d) q అంటే ఏంటి, x e⁻x sin x. మనకు కావాల్సింది ఓన్లీ xv ఉంటేనే ఈ మెథడ్ చేయాలి అన్నాను కదా. మనకు కావాల్సింది xv అంటే x sin x ఉంటే సరిపోతుంది. ఇది ఈ పవర్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ముందు పట్టుకొస్తాం. ముందు పట్టుకొచ్చామంటే ఇక్కడ ఈ వాల్యూ అవసరం లేదండి. ఇప్పుడు e⁻x ముందు పట్టుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలండి, ఆ వాల్యూ మనము d + 1 అదే d ప్లస్ పవర్ ఎంత ఉందో ఆ వాల్యూ అంత అవుతుంది కదండి 1/. ఇప్పుడు e⁻x ముందు పట్టుకొచ్చేస్తే d ప్లస్ ఇక్కడ వాల్యూ ఎంత అండి 1, d + 1² -2. ఇక్కడ మనం d ప్లస్లో మనం ఏం రాస్తాం ఇప్పుడు d + 1 + 1 x sin x మనకు వచ్చేసింది కదండి. ఇప్పుడు x sin x కింద వచ్చేసింది కదా. సో ఇది మనం ముందు సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. e⁻x 1/d² a + b² ప్రకారంగా a² + 2ab + b² -2d -2 ప్లస్ 1 x sin x ప్లస్ 2d -2d ప్లస్ 1 ప్లస్ 1 అంటే +2 -2 రెండు క్యాన్సిల్ అయిపోతుంది. మనకు మిగిలింది 1/e⁻x 1/d² x sin x అనేది మిగిలింది. సో ఫార్ములా ప్రకారంగా మనకి e⁻x ఉంటుంది, అదే 1/f(d) ఈ xv అంటే కనుక ఏం రాస్తామండి, x 1/f(d) v మైనస్ f'(d)/f(d)² ఇంటూ v. సో అది ఫార్ములా ప్రకారంగా మనం రాయాలి కాబట్టి, సో x రాసాము, 1/f(d) అంటే d², v అంటే sin x మైనస్ ఇక్కడ f'(d) అంటే ఎంత అండి, దీన్ని డెరివేషన్ చేస్తే 2d అవుతుంది, బై f(d)² అంటే d² sin x. సో ఇప్పుడు
ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అనేది ఇప్పుడు ఓకే ఎక్స్. ఇప్పుడు 1/d² అంటే ఇంటిగ్రేషన్ చేయాలండి. 1/ds అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే 1/d sin x అంటే మైనస్ కాస్ ఎక్స్. 1/d sin x అంటే మైనస్ కాస్ ఎక్స్ అని రాస్తాము, మైనస్ అట్లా ఉంచేస్తాము. 1 అంటే ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొచ్చిందండి, మైనస్ కాస్ ఎక్స్ వచ్చింది, మైనస్ కాస్ ఎక్స్ వచ్చింది. సో మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే 1/d కాస్ ఎక్స్ చేస్తే sin x వస్తుంది. మరి సింబల్ ఆల్రెడీ ఉంది కదా మనకి. ఇప్పుడు 1/d కాస్ ఎక్స్ని చేస్తే కనుక వచ్చే ఆన్సర్ sin x, ఓన్లీ sin x. ఆల్రెడీ సింబల్ ఏంటంటే ముందు మైనస్, ఓకే. తర్వాత మనం మైనస్ వేసుకుంటాం. ఇక్కడ d పవర్ ఆఫ్ 4లో ఒకసారి ఒక d క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది 2/d³ sin x. ఓకేనండి. ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ x మైనస్ x sin x మైనస్, ఓకే. ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు ఇంటిగ్రేషన్ చేయాలి, 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఒకసారి అంటే వన్ టైం 1/d sin x చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటంటే మనకి మైనస్ కాస్ ఎక్స్ కదండి. ఒకసారి అయిపోయింది. రెండోసారి మనకి 1/d ఇప్పుడు దేని చేయాలండి, మైనస్ కాస్ ఎక్స్ని చేస్తాను. సో మైనస్ అనేది అట్లా మామూలుగా వేసేసుకుంటున్నాను, మనం మామూలుగా ఉంచుకుంటున్నాను నేను. 1/d కాస్ ఎక్స్ అంటే sin x అండి. సో sin x చేస్తాము. మళ్ళీ 1/d మనకు మైనస్ మళ్ళీ మామూలుగా ఉంది కదా, మైనస్ sin x ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ మళ్ళీ 1/d sin x అంటే ఏమొస్తుందని మనకి మైనస్ కాస్ ఎక్స్, మైనస్ ఆఫ్ మైనస్ కాస్ ఎక్స్ అంటే ఎంత వస్తుందని మనకి మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కాస్ ఎక్స్ అంటే 3 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ కాస్ ఎక్స్ అండి. పైన మనకి 2 ఉంది. 1/d³ sin x ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ కాస్ ఎక్స్, 2 కాస్ ఎక్స్ మైనస్ దీని సింబల్ ముందున్న సింబల్ వేసేసుకున్నాను. సో మైనస్ అనేది రెండిట్లో కామన్గా ఉందని ముందు కామన్ చేస్తే మనకు లోపల మిగిలేదు x sin x ప్లస్ 2 కాస్ ఎక్స్. సో దాని జనరల్ సొల్యూషన్ ఏంటంటే y = yc ప్లస్ yp, c1 ప్లస్ c2x e పవర్ ఆఫ్ x మైనస్ e పవర్ ఆఫ్ x sin x ప్లస్ 2 కాస్ ఎక్స్ అనేది ఆన్సర్. ఓకేనండి.